ఎందుకు అన్న దానికి 100 కారణాలు ఉన్నాయి. అవి అవి అంటే ఏంటంటే వాటన్నిటికి కూడా క్లియర్ కట్ ఎవిడెన్స్ అన్నది లేకపోయినా కూడా చాలా అనుమానాలు అయితే కనుక ఇక్కడ వస్తున్నాయి. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నారు? ఎందుకు ఈ అబ్బాయికి కల్పించారు? ఎంతోమంది రోడ్డున పోయిన ఎంతోమంది ఉంటారు కదా! మీరెందుకు ఈ అమ్మాయి మీద ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు? మళ్ళీ నా మాటని ఇంకో తప్పుగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ లేకపోయినా కూడా దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. అనురాధ ఒకసారి తన సైకాలజీ గురించి అర్థం చేసుకుంటే కనుక 20 ఇయర్స్ అప్పుడు తను బయటకు వచ్చింది, అప్పు చేసిందో డబ్బులు ఇచ్చిందో ఇదంతా మనకి తెలియదు కానీ ఇచ్చానని చెప్తుంది, ఏదో మోసపోయింది. అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేటటువంటిది ఏంటంటే ఎన్ని తప్పులు చేసినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో తను ఉండటం వల్ల ఆ అమ్మాయి వైపు మనకు ఇప్పుడు సానుభూతి ఉండాలి. ఆ సానుభూతి వల్ల ఏంటంటే ఎవరైతే కనుక ఇక్కడ న్యాయపరంగా ఆ పుట్టబోయే తండ్రి ఉంటాడో హీ విల్ బికమ్ ద ఫాదర్ అండ్ ద హస్బెండ్ ఆఫ్ ద లేడీ. ఫాదర్ హస్బెండ్ అతనే అవుతాడు. అయితే ఏంటంటే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది, వాడిని నమ్మి మోసపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డిప్రెషన్లో ఏంటంటే ఎడారిలో ఎండమావు అన్నట్టు ఈ అబ్బాయి కనిపించాడు, ఈ అబ్బాయితో ప్రేమాయణం మొదలు పెట్టింది. తీరా చూస్తే కనుక ఇతను నేనేదో చూశానని చెప్పి అంటే మొదటి నుంచి వీరబాబు ఆలోచన ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఏదో విధంగా వెతికి బయట పడదాం అన్నటువంటి ఉద్దేశంతోనే అతను ఎంటర్ అవటం వల్ల ఏ యాంగిల్తో అయితే ఏ కళ్ళజోడుతో అయితే మనం వెతుకుతామో అదే దొరుకుతుంది అన్నట్టు అతనికి ఏంటంటే అదే వ్యవహారం అన్నది బయటపడింది. అందులో నిజాలు ఏంటి అన్నది మనకు తెలియకపోయినా కూడా తప్పించుకునే ప్రయత్నం అయితే మాత్రం వీరబాబు చేశాడు. మనం ఏంటంటే ఏదన్నా కూడా ఈ వ్యవహారంలో నేను అనుకునేది ఏంటంటే మేడం, ఏదన్నా కూడా సైంటిఫిక్ గా వెళ్ళి ఆ ఎవిడెన్స్ అన్నది మనం దెర్ ఈస్ డిఎన్ఏ టెస్టింగ్, ఇందాక మీరు చెప్పినట్టుగా డిఎన్ఏ టెస్టింగ్ ఉంది, జన్యుపరమైనటువంటి టెస్టింగ్ ఉంది. అదేంటంటే అంత వాట్ ఈస్ బ్లాక్, ఏది బ్లాక్ ఏది వైట్ అన్నది మనకు క్లియర్ గా చూపెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందల్లా ఆమె కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు. ఇందులో అండి డిఫరెంట్ కేసెస్ డిఫరెంట్ స్టేజెస్ లో ఇక్కడ ఉన్నాయి. ఈ అనురాధ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో నేను అదే అడిగాను, ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చావమ్మా అని అంటే మార్చిలో ఇచ్చిందని. నీకు ఇప్పుడు ఎన్నో నెలమ్మా అని అంటే 7వ నెల. నువ్వు మరి పోలీస్ వాళ్ళతో నువ్వు చెప్పావా, నువ్వు అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నావని అంటే నేను చెప్పాను. డెఫినెట్గా అప్పుడు కనుక ఆ అమ్మాయి పోలీస్ వాళ్ళతోటి నేను ప్రెగ్నెంట్ అని చెప్పి అతను మోసం చేశాడు అని చెప్పిన పక్షంలో ఇమీడియట్గా ఆయనని వెతకకూడని అవసరం కూడా లేదు. ఈ అమ్మాయి అడ్రస్ ఇస్తే ఆ అబ్బాయి మీద నిర్భయ, 420 చీటింగ్ కేసు, రేప్ కేసు ఇలాంటి బోల్డ్ కేసులు ఆ అబ్బాయి మీద పడిపోయాయి. బట్ అన్ఫార్చునేట్గా మరి ఈ అమ్మాయి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు. ఇక్కడ మనకి ఏదైనా కూడా డాక్యుమెంటరీ పోలీస్ స్టేషన్లో నేను ప్రెగ్నెంట్, ఇతను మోసం చేశాడని ఈ అమ్మాయికి అప్పుడు కన్ఫర్మ్గా లేదా, లేకపోతే మరి మనం అలాంటి మాట్లాడకూడని విషయం ఇంకొకటి ఇక్కడ ఏదన్నా ఉందా అనేది కూడా మనం డెఫినెట్గా మాట్లాడాలి. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ కేసులు వేశారో, ఇందాక నుంచి మేడం గారు ఒకటి చెప్తున్నారు, ఏంటి డిఎన్ఏ టెస్ట్ అని. డిఎన్ఏ టెస్ట్ అది ఇండివిజువల్గా వెళ్ళి వేసుకోనే అవకాశం లేదు ఎక్కడికైనా కూడా. అది వేయాలి, అది ఏంటంటే త్రూ పోలీస్ ద్వారానే వేయాలి. లేదా ఈ అమ్మాయి ఫ్యామిలీ కోర్టు, ఈ అమ్మాయి ఉండేది ఇక్కడ నిజాంపేట అంటే రంగారెడ్డి డిస్టిక్లోకి వస్తుంది. సో అక్కడ ఫ్యామిలీ కోర్టులో వేసి ఇతనే నా భర్త, ఇతనితోటే నాకు శారీరక సంబంధం ఉంది కనుక ఈయన మీద నాకు డిఎన్ఏ టెస్ట్కి చేయించడానికి పర్మిషన్ ఇవ్వాలి అని కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎంత ప్రక్రియ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా పోలీసు వాళ్ళు చేసేవారు.